ఉల్లి కష్టాలు ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్టుగా కనిపిస్తోంది. గిట్టుబాటు ధర లేక పంటను అమ్ముకోలేని స్థితిలో రైతులున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఆ ప్రకటన ఎప్పుడు అమల్లోకి వచ్చిందో, ఎప్పుడు కొనుగోలు పూర్తయ్యాయో కూడా తెలియని పరిస్థితి. తాజాగా మరో కొత్త ప్రకటన జారీ చేసింది సర్కార్. కానీ రైతుల్లో మాత్రం నమ్మకం కుదరటం లేదు. కర్నూలు జిల్లాలో ఉల్లి సాగు చేసిన రైతులకు కన్నీళ్లు పెట్టిస్తోంది. ధర లేకపోవడం, ఉన్న ధరకు కొనేందుకు వ్యాపారులు ముందుకు రాకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. చేసిన కష్టం మార్కెట్లో కళ్ల ముందే కుళ్లిపోతుంటే రోడ్డెక్కి కడుపు చించుకున్నా బాధ తీరడం లేదు. ప్రభుత్వం క్వింటాలు ఉల్లి 1200 చొప్పున కొనుగోలు చేస్తామని ప్రకటించినా 4 రోజులకే కొనుగోళ్లు ఆపేశారు. ఇప్పుడు రైతులకు కనీస ధర 1200 ఇస్తామని, వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తే మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వమే ఇస్తుందని చెబుతున్నారు. ఉల్లి రైతు గోడు ఎవరికీ పట్టనట్టుగా తయారయ్యింది. ఉల్లి సాగు చేసిన రైతు ఎప్పుడూ నష్టపోవాల్సిందేనా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఉల్లి రీటైల్ మార్కెట్లో కిలో 25 నుంచి 30 రూపాయల వరకు ధర పలుకుతోంది. అంటే క్వింటాల్ 2500 నుంచి 3000 వరకు ఉంది. అయితే కర్నూలు మార్కెట్ యార్డులో మాత్రం క్వింటాలు ఉల్లి 500 నుంచి 600 రూపాయలు మాత్రమే. సరుకు నాణ్యత తక్కువగా ఉంటే 200 రూపాయలకు కూడా కొనడం లేదు. ఈ లెక్కన కిలో ఉల్లి 2 రూపాయల నుంచి 6 రూపాయలన్నమాట. ఏదో ఒక లాట్ ఉల్లి 1200, 1300 రూపాయల వరకు ధర పలుకుతోంది. కర్నూలు ఉల్లి మార్కెట్లో 3 వారాలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఉల్లి ధర పడిపోయి తక్కువ ధరకు కూడా వ్యాపారులు కొనుగోలు చేయక రైతులు అల్లాడిపోతున్నా ప్రభుత్వం స్పందించని పరిస్థితి. జిల్లా కలెక్టర్, ఎస్పీ, మార్కెటింగ్ శాఖ జోనల్ అధికారి, పలువురు రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలు ఇలా అనేక మంది ఉల్లి ధరపైన, రైతుల దయనీయ పరిస్థితిపైన అక్కడికి వెళ్లి స్వయంగా తెలుసుకున్నా ఎలాంటి మార్పు రాలేదు. నెల రోజుల నుంచి కర్నూలు మార్కెట్కు ఉల్లి రాకడం మొదలయ్యింది. మహారాష్ట్ర ఉల్లిని వ్యాపారులు కర్నూలు మార్కెట్లో తెచ్చి విక్రయిస్తుండటంతో కర్నూలు ఉల్లి ధర పడిపోయింది. ఆ తర్వాత వరుసగా వర్షాలు రావడంతో ఉల్లి నాణ్యత కూడా దెబ్బతింది. కర్నూలు మార్కెట్లో ఉల్లి కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రాలేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సాధారణ 50,000 నుంచి 70,000 ఎకరాల్లో ఉల్లి సాగవుతుంది. ఉమ్మడి జిల్లాలో కోడుమూరు, గోనిగండ్ల, ఆలూరు, ఆదోని, పత్తికొండ, దేవనకొండ, ఎమ్మిగనూరు, డోన్, ప్యాపిలి, బేతంచెర్ల మండలాల్లో ఎక్కువగా ఉల్లి సాగవుతుంది. మహారాష్ట్రలో కూడా ఉల్లి సాగు విస్తీర్ణం ఉంటుంది. ఉల్లి దిగుబడి మొదలైన తొలి రోజుల్లోనే కర్నూలు మార్కెట్లో ఉల్లి ధర క్వింటాలు గరిష్టంగా 13,000, కనిష్ట ధర 300 ఉంది. క్వింటాల్ 13,000కు అమ్ముడుపోయే ఉల్లి అతి తక్కువగా ఉంటుంది. 500, 600 ధరతో కొనుగోలు చేసే ఉల్లి ఎక్కువ. ఉల్లి సాగుకు ఎకరాకు 70,000 రూపాయల వరకు ఖర్చవుతోంది. 50 క్వింటాల వరకు దిగుబడి వచ్చి ధర క్వింటాల్కు 2,000 పైబడి ఉంటేనే గిట్టుబాటు అవుతుంది. పంట దిగుబడి తగ్గినా, గిట్టుబాటు ధర లేకపోయినా రైతు నష్టాల పాలు కాక తప్పదు. ప్రస్తుతం కర్నూలు మార్కెట్కు 10,000 క్వింటాలకు పైగా ఉల్లి వస్తోంది. ఈ నెలాఖరి నాటికి మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడే ఇంత తక్కువగా ధరలుంటే ఈ నెలాఖరి నాటికి మరింత పడిపోయే అవకాశముందన్న ఆందోళన రైతుల్లో మొదలయ్యింది. మహారాష్ట్ర ఉల్లి కర్నూలు మార్కెట్కు వస్తున్న కారణంగా తమకు ధర దక్కడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉల్లి సాగు మాకు ఎకరా 1,00,000 రూపాయలు ఖర్చు వస్తుంది. మాకు గిట్టుబాటు కావడం లేదు. మాకు 2,000, 2,500 ఉంటేనే సార్ గిట్టుబాటు అయ్యేది, లేకపోతే మాకు గిట్టదు. మేము ఎకరాకి 70,000 పెట్టి పంట పండించినాం. పండించిన ధరలకి ఏం లేదు. 300, 400 అయితే మేము ఆత్మ చేసుకునే కారణం ఉండము. మేమేం పండియలేము, గిండియలేము. రైతుకి ఇంత నష్టం చేస్తున్నాం సార్. ఏం చేయాలో మేము ఆత్మ చేసుకునే ఒక రెడీలో ఉండము. మాకు ఏమన్నా పంటలు 2,000, 3,000 అమ్మిస్తే ఏదో దానికన్నా చేసుకుంటాం. ఉల్లి రైతుల ఆందోళనపై స్పందించిన ప్రభుత్వం క్వింటాలుకు 1200 చొప్పున ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రకటించారు. సీఎం ఆదేశించిన 4 రోజుల తర్వాత కానీ అధికారులు స్పందించలేదు. 4 రోజుల పాటు క్వింటాలు 1200 చొప్పున మార్క్ఫెడ్ ద్వారా ఉల్లి కొనుగోలు చేసిన ప్రభుత్వం ఆ తర్వాత నిలిపివేసింది. కొనుగోలు చేసిన ఉల్లి నిల్వలు గోడౌన్లలో పేరుకుపోవడంతో స్థలం లేదని, కొనుగోలు చేయలేమని మార్క్ఫెడ్ అధికారులు చేతులెత్తేశారు. దీంతో ఉల్లి రవాణా చేసిన వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో ఉల్లి క్వింటాలు 1200 రూపాయల కనీస ధర దక్కేలా చేస్తామని, వ్యాపారులు 1200 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేస్తే మిగిలిన డిఫరెన్స్ అమౌంట్ మొత్తాన్ని చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇలాగే 2018లోనూ అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించినా ఆ తర్వాత అధికారంలోకి రాకపోవడంతో చాలా మంది రైతులకు ఆ మొత్తం అందలేదు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ ప్రకటనను రైతులు నమ్మడం లేదు. రైతులకు గిట్టుబాటు ధర లేక ఈ రోజు చాలా ఇబ్బందులు పడుతున్నాం. మార్కెట్కి వస్తే ఈ రోజు పండిన పంటకి ఈ రోజు గిట్టుబాటు ధర లేక 600 వెళ్ళి 500, 450 అడుగుతున్నారు మార్కెట్ క్వింటాలకు. అదేవిధంగా మాకు
మేము ఎకరానికి ఈ రోజు 50,000 దాకా ఖర్చు పెడితే మార్కెట్కి వస్తే ఈ రోజు దళారులు 500, 300 రైతులకు గిట్టుబాటు ధర లేక చేస్తున్నారు. కాబట్టి మీరు సహకరించి మాకు రైతులకు గిట్టుబాటు ధర అందించాలని మేము కోరుతున్నాం సార్. కర్నూలులో ఉల్లి రైతుల కన్నీటి గాథలపై ప్రతిపక్షాలు పోరాటం కంటిన్యూ చేస్తున్నారు. రైతులకు మద్దతుగా వైసీపీ, సిపిఎం నాయకులు ఆందోళనలో పాల్గొన్నారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి రైతులతో మాట్లాడారు.